హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 సెకండ్ వీక్ ఎలిమినేషన్ అయితే వచ్చేసింది. ఇవాళ వీకెండ్ రెండు షూటింగ్స్ ఇవాళే జరుగుతాయి. సాటర్డే అండ్ సండే ఎపిసోడ్ 2 కూడా ఇవాళ అయిపోతాయి. సో ఇవాళ ఎలిమినేషన్ కూడా తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ 4 PM వరకు తెలిసిపోతుంది. అండ్ ఎవరో చూసే ముందు అయితే వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అలా ఎవరు ఎలిమినేట్ కావాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీగా ఎలిమినేషన్ అప్డేట్ తెలుసుకోవాలంటే. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే నలుగురు మాత్రం ఎలిమినేషన్కి తీవ్ర పోటీ పడుతున్నారు. సో ఆ నలుగురిట్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఒక పోల్ చూస్తూ అయితే మాట్లాడదాం. చూసే ముందు అయితే రాము అయితే కొత్త ఓనర్ అయ్యాడు హౌస్లో. అండ్ ఈ పోల్ అయితే చూద్దాం. సో ఈ ఓటింగ్ పోల్ ఈ వీక్ అంతా కూడా సుమన్ శెట్టి టాప్లో ఉన్నాడు. ఇతడు చాలా సేఫ్. అండ్ నెక్స్ట్ భరణి ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా సేఫ్, ఎందుకంటే టాప్ 2 ఇక్కడ అండ్ అఫీషియల్లో కూడా వీళ్ళే. అండ్ ఆ తర్వాత నెంబర్ 3 డిమాండ్ పవన్ ఉన్నాడు. ఇతడు ఎలిమినేట్ అవ్వడు, కొత్త కెప్టెన్ అండ్ కొంచెం లవ్ ట్రాక్ కంటెంట్ కూడా ఇస్తున్నాడు కాబట్టి మంచి ఫ్యూచర్ అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ఫ్లోరస్ అని డేంజర్ జోన్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి నలుగురు కూడా డేంజర్ జోనే. అందరికి ఒకే విధమైన ఓటింగ్ ఉంది చూడండి. ఫ్లోరా అండ్ మనీష్, ప్రియా అండ్ హరీష్. సో వీళ్ళలో ఎవరు వద్దనుకుంటే వాళ్ళని పంపిస్తారు. ఓటింగ్ ఎలాగూ చాలా క్లోజ్గా ఉంది కాబట్టి ఎవరు తమ కంటెంట్కు పనికి రాకుంటే వాళ్ళని పంపించే అవకాశం ఉంది. అది హరీష్ అయినా కావచ్చు, అండ్ ఫ్లోరా అయినా కావచ్చు, ప్రియా అయినా కావచ్చు, మనీష్ అయినా కావచ్చు. మనీష్ని పంపరనుకుంటున్నాను. అండ్ ప్రియాంక కూడా గొడవలు అతి చేసే వాళ్ళని అయితే ఉంచుతారు కాబట్టి మనం ఉంచుతారేమో. ఫ్లోరా ఆర్ హరీష్లో ఒకరిని పంపిస్తారేమో అని నేను అనుకుంటున్నాను. సో నిజానికైతే ఈ వీక్ హరీష్ అండ్ ప్రియాలో ఒకరు ఎలిమినేట్ అవుతే చూడడానికి చాలా బాగుంటుంది.